నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపేందుకు నింగిలోకి దూసుకెళ్లింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, సెక్రటరీలు, శాఖాధిపతులతో కీలక సమావేశం. నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాన్ని కోర్టుకు తెలియజేసినట్లు మంత్రి ఉత్తమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ పతంగుల పండుగను ప్రారంభించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతి నదీ తీరంలో ప్రధాని సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మార్ట్ కూడా పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి పతంగులను ఎగరవేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో కలియదిరిగారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాన్ని కోర్టుకు తెలియజేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ అనేక నిబంధనలను ఉల్లంఘించిందని, ఎలాంటి అనుమతులు లేకుండా ముందుకు వెళ్తోందని అభిషేక్ సింగ్ వాదించారని ఆయన పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. అదేవిధంగా there is blatant violations of AP Reorganization Act of section 84 and 85 which require approvals from diverse other stakeholders and statutory bodies. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అపెక్స్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇవి ఏమీ అప్రూవల్స్ లేకుండా ముందుకు పోతుంది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, సెక్రటరీలు, శాఖాధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నీటి వ్యవహారంపై స్పందించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎవరికి నష్టం కలిగించదని ముఖ్యమంత్రి చెప్పారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించడం వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. మనం కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈరోజు కిందన ఇది
వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పా. సంక్రాంతి సెలవు దినాలు ప్రారంభం కావడంతో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కదిలివచ్చి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి సమయం పడుతుంది. భారీగా కదిలివచ్చిన భక్తుల దృష్ట్యా ప్రస్తుతం ప్రత్యేక అర్చనలను అధికారులు ఆపేశారు. బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణ వేడుకల్లో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం భారీగా కదిలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. 25 రూపాయలు మరియు గోవుకు కావాల్సిన క్రాస్ 20 రూపాయలు. జై శ్రీరామ్. దేవస్థానం కూడా 100 రూపాయలు కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉమ్మడి ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన 4 వ్యక్తులను ఆపి పరిశీలించగా 11 కేజీల గంజాయి లభ్యమైంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కదిలివచ్చి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి సమయం పడుతుంది. భారీగా కదిలివచ్చిన భక్తుల దృష్ట్యా ప్రస్తుతం ప్రత్యేక అర్చనలను అధికారులు ఆపేశారు. బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణ వేడుకల్లో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం భారీగా కదిలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. మంత్రులు, ఐఏఎస్ అధికారులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా పనిచేస్తున్న
అధికారులపై తప్పుడు ప్రచారం చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు మంచి సంస్కృతి కాదని పేర్కొంటూ ఈ తరహా ప్రచారాలకు దూరంగా ఉండాలని మీడియా, సోషల్ మీడియా వేదికలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కొన్ని సత్యదూరమైన మీడియా వైరల్ చేయడం, ప్రత్యేకించి ఐఏఎస్ ఆఫీసర్ల మీద పేరు రాయకుండా, దానికి తోడు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన కొన్ని మీడియా సందర్భంగా వచ్చినాయి. జలమూరు మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణంలో వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుడు మెండా రామారావు మాట్లాడుతూ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని, వారికి వివేకానందుని బోధనలను వివరించినట్లు తెలిపారు. ఏపీలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV C-62 రాకెట్ దేశ రక్షణ రంగానికి కీలకమైన EGS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపేందుకు నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. రాకెట్ ప్రయోగం 3వ దశ వరకు సాఫీగా సాగినప్పటికీ ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని పరిస్థితిని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. EOS S139 motor and both strap-ons ignite. Here's the pillar of Lift fire off normal. meets the P1 tracking. canvas of P2 blue. tracking. PSLV P2 tracking. C-62 P2 clearing tracking. the umbilical P4 tower, a tracking. majestic lift-off. PSLV C-62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर। इस मिशन को पूरा करने के लिए EOS N1 उपग्रह First stage उद्देश्य कक्षा performance की ओर। normal. Shar ground station is tracking presently for 70 seconds after a lift of the S139 motor, and the two strap-ons will together develop thrust. प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य, यान Shar अपेक्षित on engine पथ का main अनुकरण करता हुआ जा रहा है। Shar to engine main auto. Both strap-ons separated. It is a confirmation from the range operations director that the strap-on motors have been separated from the ongoing launch vehicle. However, the core S139 motor continues to burn and develop thrust. दोनों स्टेप-ऑन बूस्टर को यान से पृथक कर दिया गया है First stage तथा कोर performance normal. बूस्टर अभी भी प्रज्वलित है। Shar station continues to track and Trivandrum station beginning to acquire trajectory data. इस दौरान कोर बूस्टर 4800 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता है और यान का दिशा निर्धारण करते हुए उद्दिष्ट कक्षा First की ओर ले stage जा रहा है। separated, second stage ignited. Plus 2 minutes. प्रथम चरण को यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण प्रज्वलित हो चुका है। The first stage has completed its operation. The relative velocity at this time is 1.7 kilometers per second. Close to the end of the third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle toll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. అడపాల ఆంజనేయులు రెడ్డికు స్వామి వివేకానంద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2026. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియన్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం
నిన్ననే నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారు ఈ కార్యక్రమం ఉంది, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ గుడ్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంటే ఐ సెడ్ ఐ డోంట్ మైండ్ కమింగ్ అని వచ్చాను. ఈరోజు ఇదే టైంకి మురళీ రిసార్ట్స్లో కూడా ఒక పెద్ద ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్కి కూడా వెళ్ళాల్సిందా కూడా ముఖ్యంగా ఈ తెలుగు సంస్కృతి పట్ల మేము అమెరికాలో 45 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నేను ఏదో తానా సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, చైర్మన్ల కంటే నాకు ఈ కళలను పోషించడం, కళాకారులను పోషించడం అనే దాంట్లో నాకు కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ కళాకారుడు అమెరికా వచ్చినా కూడా వాళ్ళందరినీ ఆప్యాయంగా గౌరవించి వాళ్ళందరికీ మంచి చెడు చూసిన ఆనవాయితీ ఉంది. అలానే గుమ్మడి గోపాలకృష్ణ గారు కానివ్వండి, ఎవరైనా కానీ కళాకారులు ఎవరు వచ్చినా అమెరికా ఆ రకంగా చేశాం. ఇక్కడ రాజమండ్రిలో పుట్టి రాజమండ్రిలో పెరుగుతూ మేమందరం కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించినా ఏం చేసినా కూడా అమెరికాలో ఫైనాన్షియల్లీ మేము వెల్ టు డూ కాబట్టి మేము ఏ కార్యక్రమైనా చేయగలుగుతాం. కానీ గొప్పతనం ఏంటంటే ఇక్కడ చిన్న ఉద్యోగాలు చేసుకుంటా కూడా మన సంస్కృతి పట్ల, మన సాంప్రదాయాల పట్ల మక్కువతో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆర్గనైజేషన్ ద్వారా ఇలా పురస్కారాలు ఇవ్వడం అనేది చాలా అరుదైన ప్రోగ్రాం. అందుకే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇందాక మన ప్రతాప్ గారు చెప్పినట్టు ఇది నా మొట్టమొదట నాకు ఒక అఫీషియల్గా ఒక ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి అఫీషియల్ కార్యక్రమం ఇది. కాబట్టి ఇది కూడా ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత క్వాలిటీ పీపుల్ ఉన్నారు, ఎంత సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అనే దానికి ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్గనైజర్స్. అలానే ప్రతాప్ గారు కూడా ఆయనే సాటి. మేము చాలామంది కళాకారులు చూసాం, కానీ ఇప్పుడు ఆయన గురించి చెప్తా ఉంటే చిన్న వయసులోనే అలాంటి స్థాయికి చేరటం అనేది కూడా మన తెలుగు జాతికి, మన తెలుగు సంస్కృతికి ఉన్న గొప్పతనం అని చెప్పుకోవడంలో ఏ రకమైన సందేహం లేదు. అలానే ఈ ఆర్గనైజేషన్ కూడా 10 కాలాల పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా చెప్తున్నాను. అంటే నాకు ఎందుకంటే పెద్ద పెద్ద గెస్ట్లు, పెద్ద ఆడియన్స్ ఉన్న ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఉన్న డెప్త్, దీంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ దొరకదు. కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. పీఆర్కే రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చిన్నారి కర్రీ పూర్ణిమ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి దీవించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా చిరంజీవి సౌభాగ్యలక్ష్మి మా పూర్ణిక పుట్టినరోజు. చాలా ఆనందకరమైన రోజు. పాప ఎక్కడో తాడిపిల్లిగూడు నుంచి నా మీద అభిమానంతో లాయర్ గారి సమక్షంలో పుట్టినరోజు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మని ఏపించి మరీ ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పుట్టినరోజు కేక్ కట్ చేయించుకోవడం జరిగింది. మరి చాలా ఆనందం. పూర్ణిక హ్యాపీ బర్త్డే అమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఇంత ఇంట్రెస్ట్గా, అలాగే పూర్ణిక చెల్లి కూడా, వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చి ఈరోజు నా కార్యాలయంలో కేక్ కట్ చేయించుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే మనం చాలామందికి చాలా సహాయాలు చేస్తూ ఉంటాం, సలహాలు ఇస్తూ ఉంటాం, కానీ కొద్దిమంది మాత్రమే దాన్ని గుర్తెరిగి హృదయంలో పెట్టుకుని అయ్యో మనకు లాయర్ గారిని సాయం చేసింది చెప్పేసి అది మనసులో ముద్రించుకుంటారు. మరి ఆ విధంగా మనం చేసింది వాళ్ళ పూర్ణిక తల్లిగారైన విజయ్ గారికి ఒక చిన్న న్యాయ సహాయం చేసినప్పటికీ కూడా ఆవిడ పాపం కృతజ్ఞతాభావంతో పిల్లలకు కూడా లాయర్ గారు ఇంత మంచి వ్యక్తి మన కుటుంబానికి ఇంత సాయం చేశారని చెప్పడం, వీళ్ళు కూడా నన్ను అంతే గౌరవభావంతో, పూజనీయ భావంతో, ఆరాధ భావంతో మరి నా పట్ల ఇంత ప్రేమ కలిగి మరి ఆ తాడేపల్లిగూడు నుంచి కాకినాడ వరకు వచ్చి కేక్ కట్ చేసుకున్నట్టు ఇది ఏమి చిన్న విషయం కాదండి. ఏదైనా అభిమానులుగా ఈ చిన్నారులు వచ్చారు. మరి ఒక విధంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాపం వీళ్ళకి గత కరోనా టైంలో అనారోగ్య కారణంతో వాళ్ళ తండ్రి గారు కీర్తిశేష్ అవ్వడం, కుటుంబం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం,
ఆ టైంలో నాకు తెలిసిన మానవతా దృక్పథంతో ఒక మంచి చేయాలి, ఒక కుటుంబాన్ని కాపాడాలన్న ఒక మంచి సద్భావంతో నేను వారికి నాకున్న పరిధిలో ఒక న్యాయ సహాయం చేయడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల, ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల కూడా అది సక్సెస్ కావడం, వారి కుటుంబానికి అది చేయూతనివ్వడం జరిగింది. మరి అది మనసులో పెట్టుకుని నా ఎడ్ల కృతజ్ఞతాభావంతో పాపం ఎప్పటికప్పుడు ప్రకటించడం, ఏదైనా గుడికి వెళ్ళినా సరే అయ్యో లాయర్ గారు బాగుండాలి, ఆయన కేసులన్నీ ప్రతిదీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే మరి విజయ్ గారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. ఆవిడికి కూడా నాలాగే ప్రజాసేవ చేయడం అన్నది చాలా ఇష్టం. నేను ఇచ్చిన సలహా మేరకు ప్రజాసేవ మీరు చాలామందికి చేస్తుంటారు. ఆవిడ అన్నదానాలు చేస్తుంటుంది, రక్తదానం చేస్తుంటుంది. ఎవరికైనా ఆసుపత్రికి ఏమన్నా కావాలంటే పేషెంట్కి వాళ్ళని స్వయంగా తీసుకెళ్ళడం కానీ, వాళ్ళకి ఏమైనా కావాలంటే మందులు కొనివ్వడం కానీ ఇటువంటి చర్యలు చేస్తూ ఉండేది ఆవిడ. నేను వీటిని గమనించి మీరు ఈ ప్రజాసేవకు తగ్గట్టుగా ఒక రాజకీయ పార్టీ అన్నుంటే మీరు చేసే సేవ మరింత మందికి, ఎక్కువ మందికి ఎలాబరేట్గా చేయగలరని చెప్పి నేను ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది. దాని మీదట ఆవిడకున్న దైవభక్తి కారణంగా అయితే ఆవిడకున్న మంచి సదాశయాలన్నీ ఆశయాలు ఇది చేసుకుని ఆవిడ బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం, అక్కడ స్థానిక నాయకత్వం ఆవిడికి ఒక లేడీ ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడి ఒక ధైర్యంగా ముందుకు కొనసాగుతుందని చెప్పేసి వారు ముఖ్యమైన బాధ్యతలను విజయ్ కుమారి గారికి బీజేపీ తరఫున తాడేపల్లిగూడెం వారికి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందదాయకం అండి. ఆవిడ స్టేటస్ చూస్తుంటే నాకు పరిచయం నాటికి ఇప్పుడు పార్టీలో చురుకుగా ఎన్నో కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ ముందుకు దూసుకుపోతుంటాం నిజంగా హర్షణీయం అండి. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ కుమారి గారు. మరి అదేవిధంగా ఆ పిల్లలను కూడా అంతే డిసిప్లిన్తో, అంటే వాళ్ళ వస్త్రధారణ అయితే, వాళ్ళ యొక్క భాషా విధానం అయితే, అలాగే ఇతరులు గౌరవించే విధానంలో అయితే ఆవిడ ఎప్పటికప్పుడు వాళ్ళని గైడెన్స్ చేస్తా ఒక ఆదర్శవంతమైన పిల్లల్ని సమాజానికి అందజేయాలి. అలాగే వారికి తండ్రి లేని లోటుని తనే అయ్యి, తండ్రి తల్లి పాత్రలు కూడా తనే పోషిస్తూ, తను ఒక విధంగా చెప్పాలంటే పొద్దున్న లెగిసిన మొదలు రాత్రి పడుకునే వరకు ఒక వీర పోరాటం చేస్తూ మరి పిల్లల్ని అంత చక్కటి బాటలో మరి పయనింపజేస్తుంది. మరి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మరి అటువంటి మంచి సాంప్రదాయాలు, మంచి విద్య, మంచి నడవడిక అన్నీ కూడా వాళ్ళకి నేర్పుతూ వాళ్ళని పైకి తీసుకొచ్చే క్రమంలో ఎంతో పాటుపడుతుంది ఆవిడ. నిజంగా హ్యాట్స్ ఆఫ్. పిల్లలకు కూడా మరి ఈ చిన్నారి చిరంజీవులకి వీళ్ళ దేవుడితో సమానం. వాళ్ళ తల్లి చెప్పింది తోచా తప్పకుండా అన్నీ పాటిస్తూ ప్రతిదీ కూడా మననం చేసుకుంటూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ తల్లికి చెదురువాదుడుగా వాళ్ళ చెప్పిన కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా అవగాహన పరుచుకుని వాళ్ళు పైకి వద్దామని చెప్పేసి చాలా మంచి చదువుకుంటున్నారు. అదే ఆటల్లో అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం విశేషం. మరి ఈ చిన్నారులకి పుట్టినరోజు మా పూర్ణిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్నారులు ఇద్దరు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, 3 పిల్లలు. వీళ్ళందరినీ కూడా నా కోరిక ఏంటంటే, నా చిరకాల స్వప్నం ఏంటంటే, నేను ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ దశకు వచ్చేటప్పటికి వీళ్ళందరినీ కూడా ఒక ఐఏఎస్లుగా, ఒక కలెక్టర్గా చూడాలని చెప్పేసి నా గాఢమైన కోరిక. మరి దానికి నేను పూర్తిగా నమ్మి ఆ పరమేశ్వరుడు కానీ ఆ వెంకటేశ్వర స్వామి కూడా అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి చిన్నారి పూర్ణికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపేందుకు నింగిలోకి దూసుకెళ్లింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, సెక్రటరీలు, శాఖాధిపతులతో కీలక సమావేశం. నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాన్ని కోర్టుకు తెలియజేసినట్లు మంత్రి ఉత్తమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.